రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం. ఇది కంటత పెట్టచ్చు, మీరు కంటత వాక్యం కూడా. 14, 15, 16 ఇవి కంటత వాక్యాలు. ఇవి 15 చదువుకుందాం. మీరు 14, 15, 16 చదవండి. అవి కంటత పెట్టండి, చూడకుండా కూడా రాయొచ్చు. 15 చదువుతున్నాను. మన ప్రధాన యాజకుడు అంటే యేసుక్రీస్తు ప్రభువారు మన బలహీనతల యందు మనతో సహానుభవము లేనివాడు కాడు, కానీ అంటే మన బలహీనతలు ఏంటో ఆయనకు తెలుసు. ఆ బలహీనతలు ఆయన కూడా అనుభవించాడు. మళ్ళీ చెప్తాను, మన బలహీనతలు ఏంటో ఆయనకి బాగా తెలుసు. వాటిల్ని ఆయన అనుభవించాడు, వాటి గుండా వెళ్ళాడు, అంతే. అక్కడ చెప్తున్నాడు సహానుభవము, సహానుభవం విడదీస్తే సహా అనుభవం లేనివాడు కాడు, కానీ సమస్త విషయములలో మనవలే శోధించబడినను అన్నాడు. మనలాగే శోధించబడినను ఆయన పాపము లేనివాడిగా ఉండెను అని చెప్తున్నాడు. శోధించబడ్డాడు, నీలాగా నాలాగా ఆయన జన్మించాడు. చూసారా? అయితే పాపం లేనివాడు ఆయన. గొప్ప విషయం ఏంటి తెలుసా? మనం పుట్టినప్పుడు అమ్మని అడగండి, పొత్తి గుడ్డల్లో చుట్టబడిను. యేసుక్రీస్తు ప్రభువారు కూడా స్వెడ్లింగ్ క్లోజ్. ఆయన ఎక్కడ చుట్టబడ్డాడు? పొత్తి గుడ్డల్లో. పసిపిల్లడు ఆయన. వింటున్నారా? నీలో నువ్వు ఎలా ఎదిగావు, ఆయన కూడా అలాగే ఎదిగాడు. మైల్ స్టోన్స్ అంటారు. యేసుక్రీస్తు కూడా అలాగే. ఆయన ఆకలి కొన్నాడు, దప్పికైంది, అలసిపోయాడు, ఏడ్చాడు, సంతోషించాడు, కలత చెందాడు, కోపపడ్డాడు. నువ్వు నేను ఎలాగో ఆయన కూడా అలాగే. అయితే ఒక మాట ఉంది, నీలాగా శోధించబడ్డాడు, నాలాగా శోధించబడ్డాడు, కానీ ఆయన ఏమి లేనివాడు. అదొక్కటి. ఈ ఒక్కటి మనం ధైర్యంగా చెప్పచ్చు. మిగతా వాళ్ళు దేవుళ్ళు కారా, యేసు ఒక్కడే దేవుడా అంటే చెప్పాలి అవును. ఎందుకంటే ఆయన పాపం లేనివాడు కాబట్టి. పాపము లేనివాడు కాబట్టి పాపి కొరకు మరణించే అర్హత పొందాడు ఆయన. పాపము లేనివాడు కాబట్టి, నిర్దోషమైన రక్తము కలిగినవాడు కాబట్టి ఆయన పాప పరిహారము నొందడానికి ఆయన అర్హత పొందినాడు. ఆయన పాపరహితుడు, ఆయన పాపము లేనివాడు, నిర్దోషి, నిష్కలష్ముడు, పాపుల్లో చెరక ప్రత్యేకంగా ఉన్నవాడు, ఆకాశ మండలము కంటే మిక్కిలి మన ప్రధాన యాజకుడు. అబ్బా, అద్భుతం కదా! అందుకే ఆయన నీలాగా నాలాగా మన అనుభవాలు గుండా వెళ్ళాడు. అందుకే అర్థం చేసుకోగలిగాడు ఆయన. అర్థం చేసుకుంటాడు ఆయన. అందుకే కింద వచనంలో ఏముందంటే ఆయన పాపము లేనివాడిగా ఉన్నాడు గనుక మనము కనికరించబడి 16 సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసన యొద్దకు చేరుదాము. అంటే ఆయన మనల్ని అర్థం చేసుకుంటాడు కాబట్టి మనకు సహాయం చేయగలుగుతాడు. ఆయన పేదరికం అంటే ఆయనకు తెలుసు, పేదవాళ్ళు సహాయం చేస్తాడు. ఆకలి అంటే తెలుసు, ఆకలి ఎందునో సహాయం చేస్తాడు. దప్పికంటే తెలుసు, దప్పుకున్న వారికి సహాయం చేస్తాడు. ఇల్లు లేనివాడు తెలుసు, ఎందుకంటే ఆయన ఇల్లు లేనివాడు కాబట్టి. దిక్కు లేని వాళ్ళు, ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు అందరూ విడిచిపెట్టబడిన పరిస్థితుల్లోకి వెళ్ళాడు కాబట్టి. అనగా ఈరోజు నువ్వు నేను ఏ అనుభవాల గుండా వెళ్ళామో 2000 సంవత్సరాల క్రితం ఆ అనుభవాల గుండా ఆయన వెళ్ళాడు కాబట్టి వాక్యంలో రాయబడింది, మనం ఏ పరిస్థితుల్లో అయినా ఎప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళొచ్చు, కృప దొరుకుతుంది. అంటే అర్హత లేని మనకు అర్హతనిచ్చాను. విషయమే కదా, గొప్ప విషయం కదా. అందుకే ఆయన వాక్యం రాయబడింది, ఆయన ధైర్యముతో మనం ధైర్యంగా వెళ్ళొచ్చు ఆయన దగ్గరికి. పాపము లేనివాడు ఆయన. అందుకే పాపమున్న ఈ లోకానికి వచ్చాడు. కెద్రోను దాటెను, కెద్రోను ఆయన్ను ఆపలేకపోయెను. కెద్రోను సంఘటనలు క్రీస్తు ప్రభువును సిలువకు వెళ్ళలేకుండా చేయలేకపోయాను. అవునండి, ఆయన పాపము లేనివాడు కాబట్టి ప్రభు చెప్పాడు, నా అంతటా నేను ప్రాణం పెట్టడానికి నాకు అధికారం ఉంది, తిరిగి తీసుకోవడానికి అధికారం ఉంది. ఒక మాట, పాపము వలన వచ్చు జీతం మరణం.
అంటే పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడు, రైట్? కాబట్టి ఇక్కడ ఆయన పాపము చేయలేదు కాబట్టి పాపానికి దాసుడు కాదు. ఆయన పాపము చేయలేదు కాబట్టి మరణానికి ఆయన మీద అధికారం ఏమాత్రం లేదు. అందుకే మనుషులు ఒక్కసారే మృతి పొందవలని నియమించబడేను, ఆ తర్వాత తీర్పు. మనం చనిపోయిన తర్వాత తీర్పు. ఆయన పాపము చేయలేదు కాబట్టి చనిపోక ముందు ఏం జరిగింది ఆయనకి? వాట్ ఏ సర్ప్రైజ్, వాట్ ఏ గ్రేట్. అందుకే మరణం ఆవలగా మన తీర్పు ఉంది. అయితే మనం మరణం తర్వాత తీర్పు పొందవలసి ఉండగా, ఎందుకంటే పాపం చేశాం కాబట్టి, క్రీస్తు ప్రభువారు పాపము లేనివాడు కాబట్టి మరణానికి ముందు ఏం జరిగింది? తీర్పు జరిగింది. మరణానికి ముందు తీర్పు. అందుకే ఆయన మనల్ని అర్థం చేసుకోగలుగుతాడు. ఆయన అర్థం చేసుకోగలుగుతాడు. మన ప్రధాన యాజకుడు అని చెప్పాడు ఆయన. వింటున్నారా? కాబట్టి కనికరించబడి ఆయన దగ్గరికి మన సహాయము పొందినట్లుగా ఆయన దగ్గరికి చేరొచ్చు మనం ధైర్యంగా. కాబట్టి యేసు క్రీస్తు ప్రభువారు ప్రధాన యాజకుడు, ఆయన తన ప్రాణం పెట్టాడు.